అయ్యా మేము శుద్ధులు అవ్వడం నీకు ఇష్టమా అని అడిగితే ఆయన అన్నాడు, ఇష్టమా అంటారేంట్రా, మీరు శుద్ధులై ఉండడమే కదా నా ఇష్టం, మీరు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడమే కదా నా ఇష్టం. ఈ రోగాలతో మగ్గిపోతూ, ఈ వ్యాధులతో బాధపడుతూ మీరు లోకంలో వెలివేయబడిన వారే ఉండడం నా ఇష్టమా? కాదు, మీరు శుద్ధులు అవ్వడమే నా ఇష్టం, మీరు ఉపవసించి ప్రార్థన చేయడమే నా ఇష్టం, నా సన్నిధిలో కాచుకొని ఉండడమే నా ఇష్టం. ఆయన ఇష్టం ఎప్పుడు కూడా పరిశుద్ధతనిస్తుంది. ఆయన ఇష్టం ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వాదకరంగా నిలుపుతుంది. ఆయన ఇష్టం మనం ఎప్పుడు కూడా సజీవులుగా లోకంలో నిలుపుతుంది. మరి రోజున ఆయన ఇష్టాన్ని తెలుసుకోవడానికి అపేక్ష కలిగి ఉన్నావా? ప్రతి విషయంలో దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయలేదా? ప్రతి విషయంలో యెఫ్తా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయలేదా? ప్రతి విషయంలో నెహెమ్యా దేవుని దగ్గరికి వెళ్ళి